ప్రజలే నా కుటుంబం, ప్రజలే నా ఆస్తిపాస్తులు, ప్రజలే నా సర్వము, ప్రజలే నా రెండు కళ్ళు, ప్రజలే నా ఊపిరి, ప్రజలే నా పంచప్రాణము అని అసెంబ్లీ ఎలక్షన్లలో కాళ్ళకు గిరికలు కట్టుకొని కంది సీనన్న మోత మోగించిండు. ప్రతి ఒక్కరికి నేను వస్తే మీ కష్టాలు తీరుస్తా, మీ కన్నీళ్ళు దూడుస్తా అని చెప్పుకొస్తే ఇక మరి ఎట్లయిందో ఏమైందో కానీ మొత్తానికి ఇగో ఇప్పుడు ఆదిలాబాదులో పాయల్ శంకర్ భాగవతము ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది ఆయన నోటనే పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా చెప్పుకొస్తుండు. ఏందో ఇందంపారి తన తత్వం మానవత్వం అని నిత్యం అన్నదాతగా మారి ఎంతోమంది వందలాది మందికి కడుపు నింపుతూ కడుపేదల కన్నీళ్లు దూడుస్తూ ఏ ఒక్కరు ఆకలి కేకలతో కడుపు మార్చుకొని బతుకొద్దని దయాగుణముతోటి నిరుపేదల చీకటి బతుకులు వెలిగించాలని కలలు కంటుండులా మన కంది శ్రీనివాసరెడ్డి. చెదిరిన మేఘమే మనిషి జీవితము, కానీ చేసిన త్యాగం ఇలలో శాశ్వతం అనే నినాదంతో ఎంతోమందికి స్ఫూర్తిగా ఆదిలాబాదులో ప్రజాసేవా భవన్ పేరిట ప్రజలకు నిత్యం అన్నదానం అందిస్తూ ఆపద్ బాంధవుడిగా అడుగులు వేస్తుర్రుల్లా కంది శ్రీనివాసరెడ్డి, కంది మౌన శ్రీనివాసరెడ్డి. నిరుపేదల తలరాతలు మార్చాలని కంకణం కట్టుకొని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఇక ఓర్వలేని కొంతమంది శక్తులు జనాలను తప్పుదోవ పట్టించి బీజేపీ ట్రాప్లో పడేసి మాయ మాటలతో ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ను గెలిపిస్తే ఇక పగటి వేషాలు వేసి పంగనామాలు పెడుతుండట ఆదిలాబాద్ జనాలకు. అయినా ఓటమితో వెనకడుగు వేయకుండా ఆదిలాబాద్ జనాలు నన్ను ఓడగొట్టిరు అని మనసులో పెట్టుకోకుండా ఇక మరి ఎమ్మెల్యే పాయల్ శంకర్ దౌర్జన్యాలపై గర్జించే పులిబిడ్డలాగా ముందుకు దూసుకుపోతుండులా మన కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ అన్యాయాలతో అక్రమాలతో మంది కొంపలు ముంచుతూ ఆఖరికి సర్కారు భూములు కూడా దిగమింగి అసైన్ భూములు కూడా ఆక్రమిస్తుండులా ఈ శుద్ధపూస పాయల్ శంకరు. ఇక మరి నీ తతంగం గిట్లా ఉంది అని ఆధారాలతో సహా 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి 2 ఎకరాల అసైన్ భూమి కబ్జాలకు గురైందని పాయల్ శంకర్ భూభాగోతాన్ని కుండ బద్దలు కొట్టి తోసుకోకుండా పూస వచ్చినట్టుగా కాగితాలతో సహా బయట పెట్టినాక ఇప్పుడు ఆదిలాబాద్ జనాలకు అర్థమవుతుందట, అరే మనం తప్పు చేసామని. ఇక ఈ రకంగా బగ్గా ఆలోచనలో మునిగి తేలుతుర్రాట ఆదిలాబాద్ జనాలు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు తిరిగినట్టు పాయల్ శంకర్ పత్తిత్తు పలుకులు పలుకుతుండని సోషల్ మీడియా సంఘపోళ్ళు కూడా బగ్గనే అరుచుకుంటుర్రోళ్ళ ఆ నిర్ణయాల. మొత్తానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎసోంటి డాక్యుమెంట్లు లేకుండా 110 కోట్ల విలువైన సర్కారు భూమిని మింగి భూ బకాసురుడు అయ్యిండని ఆదిలాబాద్ జనాలు మాత్రము అగ్గి మీద గుగ్గిరమై బగ్గున మండిపడుతున్నాడనులా. ఇప్పటికైనా నిజమేందో తెలిసిపోయింది అనుకో రాదురే. సర్వే నంబర్ 68లో దాదాపు 136 మంది అమాయకులు, పేద ప్రజలు, గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుక్కొని వాళ్ళ జీవితకాలం పాపం పొదుపు చేసి నెలకు 1000-2000 రూపాయలు పొదుపు చేసుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్లని పాయల్ శంకర్ మనుషులు గూండాల్ని పంపించి, రౌడీల్ని పంపించి కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే పాపం వాళ్ళు నా దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. వారందరూ కూడా సంతకాలు పెట్టి మరి నాకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. సర్వే నంబర్ 68లో ఈ గరీబోళ్ళు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు పాపం కొనుక్కున్నటువంటి ప్లాట్లని పాయల్ శంకర్ యొక్క గూండాలు, రౌడీలు దౌర్జన్యంతో కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం ముమ్మాటికి ఇది అంగీకారం కాదు. ఆదిలాబాద్ ప్రజల్ని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రౌడీల మీద, గూండాల మీద, కబ్జాకోర్ల మీద తిరగబడండి. నేను మీకు అండగా ఉంటా, నేనున్నా మీకు, మే ఆప్కే సాథ్ रहता हूं. మీరు గట్టిగా అండగా ఉంటా నేను, మీరు గట్టిగా తిరగబడండి. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కబ్జాలకు సంబంధించినటువంటి వివరాలు మాకు ఇవ్వండి, తప్పకుండా దీన్ని మీ భూమిని మీకు చెందేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. నేను ఎప్పుడు కూడా మీతో ఉంటా. ఎంత పెద్దోడు వచ్చినా పాయల్ శంకర్ భూ కబ్జాల గురించి మీరు నాకు డైరెక్ట్గా మీరు నాకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఆదిలాబాద్ల ప్రజల భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయడం, ప్లాట్లు కొన్న వారి యొక్క దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేయడం, ఇది ముమ్మాటికి దౌర్జన్యమే, రౌడీయిజమే, గూండాయిజమే. ఈ గూండాయిజం మన ఆదిలాబాద్లో ఇంతవరకు లేదు, రానివద్దు కూడా. ఈ బాధితుల పక్షాన
నేనుంటా, నేను పోరాడుతాను. ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా, మీకు న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.